యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. యేసు ప్రభువారు సెలువులో పలికిన 7 మాటల్లో మరి ఇప్పుడు ఆరో మాటని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మొదటి మాటగా తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. రెండో మాటగా దొంగతో చెప్తున్నాడనమాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. మూడో మాట తల్లి బాధ్యత మరి శిష్యునికి అప్పగించినట్టుగా చెబుతుంది. నాలుగో మాట చూసినట్టయితే నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితివి. మరి ఆ ఐదో మాట వచ్చేసి నేను తప్పికొనుచున్నాను. చూడండి, ఇప్పుడు 5 మాటలు అయిపోయినాయి. మరి ఆరో మాటకు వచ్చేసరికి ఏం చెప్తుందంటే సమాప్తమైనది. ఏమిటి సమాప్తం అనంటే, చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనములో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచిండనమాట. అంటే 5వ మాటలో దాహం వేసింది కదండి. దాహంతో దప్పికతో ఉన్నాడు. అంటే నశించిపోయే మనమేమనుకుంటాం, శారీరకమైన మరి మనసు ఉంది గనక, అప్పటికి ప్రాణాత్మ శరీరములతో మాంసంతో ఉన్నాడు గనక మరి ఒకలా నిజంగా దాహం వేసి ఉంటుంది. కానీ మరి ఆ లోతైన మర్మం ఏంటంటే 5వ మాట అది ఆత్మ సంబంధమైన మాట గనక మరి నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ఆయన ఒక వేదనతో, ఒక భారముతో, ఒక తృష్ణతో ఆ మాట పలుకుతున్నాడు. నేను దప్పికొనుచున్నాను అని ఆ మాట. 5వ మాట సమరయ స్త్రీ ద్వారా ఆ దప్పికని మరి తీర్చబడింది. అటువంటి సమరయ స్త్రీలు మరి ఎంతోమంది లేవాలి. మనము కూడా అలాగ ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఆరో మాట కాడికి వచ్చేసరికి సమాప్తమైనది. ఏమి సమాప్తమైనదనంటే మరి భూమిపైకి వచ్చిండనమాట. తను తానే తండ్రి చిత్తానుసారంగా వచ్చిండు. తన పనిని మరి సంపూర్ణంగా చేసిండనమాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చూడండి, సంపూర్ణంగా ఇంకేమైనా ఉన్నదా? యేసు ప్రభు చేసే పని ఏమీ లేదండి. నశించిపోయే ఆత్మలు, అద్భుతాలు, బోధ, సువార్త అంతటా కూడా మరి తను ఎంతగానో కష్టపడిండు 3.5 సంవత్సరాలు ఈ లోకంలో. చూడండి, ఆయన వచ్చిన పని ఏమైందంటే సంపూర్ణంగా చేసేసిండు. ఏది కూడా ఇంకా లోటు లేదనమాట. ఇంకేది కూడా మిగిలిపోలేదనమాట. అదే మనుషులమైన మనమైతే ఏదన్నా ఒక పని మిగిలిపోయేటట్టుగా చాలామంది ఈ లోకం విడిచి వెళ్ళేటప్పుడు, అయ్యో ఇంకా పిల్లలకి మరి ఒక మంచి చదువులు ఇప్పినైతేనే, మంచి జాబ్లో లేరయ్యే పిల్లలు, ఇంకొక ఇల్లు కట్టనైతేనే, ఇట్లాంటి చాలామంది వాపోతూ ఉంటారనమాట చివరి మరి గడియల్లో అనమాట. చూడండి, యేసు ప్రభు వారైతే మరి తండ్రి చిత్తానుసారంగా వచ్చిండు. మరి తను సంపూర్ణముగా తన పనిని నెరవేర్చిండు అనమాట. ఇంకేమీ కూడా మిగిలిపోలేదనమాట. అంతా కూడా దేవుని చిత్తానుసారంగా ఏమైతే చెప్పిండో దేవుడు, తండ్రి చిత్తానుసారంగా ఏ పని కొరకైతే ఈ భూమికి వచ్చిండో ఆ పనులన్నీ కూడా మరి సంపూర్ణంగా చేసినట్టుగా ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. ఇంకేమి కూడా మిగలలేదు సంపూర్ణం అంటే. ఆయన మనకి మహిమ తెచ్చుకున్నాడు అనమాట. భూమి మీద నిన్ను మయంపరిచితిని. ఎవరిని మయంపరిచిండంటే యేసుక్రీస్తు వారు తండ్రిని మయంపరిచిండు అనమాట. చూడు ఎంత మహిమ, ఎంత ఘనత. చూడు, నా కుమారుడు ఎంత నమ్మకంగా నేను చెప్పినట్టు చేసిండ నా తండ్రి ఎంత మెచ్చుకుంటున్నాడు యేసుప్రభు వారిని ఈ రోజులు ఈ శిలువ మీద కదా. చూసినట్టయితే కనుక ఆయన ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది. అవును, తండ్రి సమాప్తమైనదని చెప్తున్నారనమాట. తండ్రి, నువ్వు చెప్పిన పని నేను చేశాను. మరి నీకు నమ్మకంగా నేను ఉండేటట్లు నాకు కృప చూపినవయ్యా. నేను ప్రతి పని చేయడానికి నాకు సహాయం చేసినవయ్యా, నన్ను నడిపించినవయ్యా. ఇంకా నువ్వు చెప్పిన పనిలో ఏది కూడా నేను మిగల్చలేదు తండ్రి ప్రభువా అని చెప్పేసి మరి అక్కడ తండ్రికి ప్రార్థన చేస్తున్నట్టుగా సమాప్తమైనది అని చెప్తున్నాడు. చూడండి, పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం మరి ఏమైంది అనమాట, సమాప్తం అయిపోయింది. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అనమాట. ఇప్పుడు నూతన నిబంధన కింద, యేసు రక్తం కింద, కృప కింద మనం ఉన్నాము గనక మరి ధర్మశాస్త్రము సమాప్తమైనది. రెండవదిగా చూసినట్టయితే మన పాపను నిమిత్తమై తను బలి అయింది. ఒక్కసారి గనక తన ప్రాణాన్ని పెట్టింది గనక ఒకేసారి ఒక గొర్రె పిల్ల మరి తను వధించబడ్డాడు అనమాట. తన రక్తమంతయు మన కొరకు మరి సర్వమానవాళి కొరకు చిందించి ఉన్నాడు గనక మరి ఏమైందంటే పాపము సమాప్తమైనది. ఒక పాపిగా తను మారిపోయి మనలో ఉన్న పాపాలు, మనలో ఉన్న శాపాలు, మన పైన ఉన్న శాపం కొట్టివేయటానికి దేవుడు దిగి వచ్చిండు గనక పాపము ఒకటి సమాప్తం అయిపోయినది. ఇంకా చూసినట్టయితే కనుక క్రీస్తు యేసప్ప వచ్చిన పని కూడా మరి సమాప్తం అయిపోయిందని చెప్తా ఉన్నాడు. అంటే ఒక విజయం సాధించిన ఇంకా నేను ఏది కూడా మిగిల్చలేదు తండ్రి ప్రభువా, నువ్వు చెప్పినట్లు నేను అన్నీ చేసుకుంటూ వచ్చాను అని చెప్పేసి మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ప్రభు.
ఇంకా తని రాజ్యం అంటే కట్టబడుట. అది కూడా సంఘాలు కట్టబడుతున్నాయి. ఆత్మలు కూడా మరి రక్షించబడ్డాయనమాట. నశించిపోయే ఆత్మల కొరకే గనక ఇదంతా భారం కలిగి ఉన్నాడు ప్రభు గనక మరి సంఘాలు కట్టబడ్డాయి. ఇంకొకటి ఏమైందంటే మన పైన ఉన్న శాపము, పాపం అన్నీ కూడా ప్రతి బంధకాలు కూడా తెంచివేయబడ్డాయి. కట్టబడిన గాడిద పిల్ల వలె మనను కూడా ఒక్కొక్కరిని విడిపిస్తా ఉన్నాడనమాట. ఏ బంధకాలలో ఉన్న, ఏ పాపంలో ఉన్న, ఏ శాపము కింద ఉన్నా గానీ ఆ శాపము కొట్టివేయబడ్డది. పాప బంధకాలు తెంచివేసిండు యేసు ప్రభు ఒక్కసారిగా. మరి ఇంకా చూసినట్టయితే గనక ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఇప్పుడు నూతన నిబంధన కింద యేసు రక్తంలో మనం యేసు రక్తం కింద ఉన్నాము గనక, ఆయన కృపగల దేవుడు గనక ఆయన కృప కింద మనం ఉన్నాం. ఆయన క్షమించే దేవుడు, నిన్ను నన్ను ఇప్పటి కూడా క్షమిస్తూ ఉన్నాడనమాట. చూడండి, ఆయన రాజ్యాలు కట్టబడ్డాయి, సంఘాలు కట్టబడుతున్నాయి. ఇంకా విరివిగా తన పని ఇంకా జరిగేది ఉన్నది, జరగాలి. అనేక ప్రజలు కూడా ఇంకా మరి ఈ విషయంలో దేవుని పని విషయంలో లేవాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రోషం కలిగి ఒక ఏలియాల వలె మరి ఇంకా యవన బిడ్డలు లేవాలి తన పని కొరకు. ఎందుకంటే మరి ఇన్ని విధాలుగా దేవుడు మన కొరకు కష్టపడి ఎంతో తన భారాన్ని అంతా తన క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టి నీ కొరకు నా కొరకు సమాప్తం చేసి ఉన్నాడు. చూడండి, మరి మన పైన ఇంకా ఏమైనా ఉంటే శాపాలు పాపాలు అవి కూడా సమాప్తం అయిపోయినని చెప్తా ఉన్నాడు అనమాట. మరి ఈ సమాప్తం అయిపోయినదే అని ఒక మానవులుగా మనం చెప్పలేస్తామా? చెప్పలేము. ఎందుకంటే ఏదో ఒక పని మిగిలిపోతుంది అనమాట. మానవులు కనుక మనం బలహీనలు కనుక మరి వచ్చిన పని, అయ్యో 70 సంవత్సరాలు అయిపోయి, 8 సంవత్సరాలు అయిపోయి చివరి గడిలో ఉన్నాం, ఇంకా నేను ఈ పని చేయలేదు, ఈ పిల్లలకి ఇది సమకూర్చలేదు అని చెప్పి ఎంతో ఒక తల్లిదండ్రులుగానే ఆవేదన పడతా ఉంటారు, బాధపడతా ఉంటారు చాలామంది ఈ రోజుల్లో చూసినట్టయితే కనుక. కానీ యేసు ప్రభు అయితే మరి ఆ ప్రభు వారు ఒక్కటి కూడా మిగిల్చలేదు. తండ్రి ఏదైతే చెప్పిండో అన్నీ కూడా సమాప్తం, అంత పనంత సంపూర్ణంగా చేసి దేవాది దేవునికి ఒక విజయం నేను సాధించిన ప్రభువా, నువ్వు నాకు సహాయం చేసిన ఈ విషయంలో నేను ఏది కూడా మిగిల్చలేదు, నువ్వు నన్ను పంపిన పని సంపూర్ణంగా నేను నెరవేర్చినని చెప్పేసి ఒక గట్టి దృఢమైన విశ్వాసంతో పలుకుతున్నాడు అన్న సమాప్తమైనది. మనము కూడా చూసినట్టయితే కనుక మనం ఇంకా దేవుని పని చేయాలని ఏదో ఆశ ఉంటుంది, ఇంకేదో ఇల్లు కట్టాలని, ఇంకేదో పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలని, ఇంకేదో పిల్లలు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, ఏమేమో తల్లిదండ్రులుగా మనం మానవ ఆలోచనల ప్రకారం మనం వెళ్తూ ఉంటాం. కానీ కొన్ని జరిగించలేము మనం బలహీనలు కనుక. కానీ దేవాది దేవుడు అభిషక్తుడు కనుక ఆయన సమస్తాన్ని కూడా సంపూర్ణంగా నీ కొరకు నా కొరకు మరి చేసి మరి ఒక నిత్య జీవంలోనికి మనం నడిపించాలని, ఒక మంచి మార్గంలో మనం నడిపించాలని, ఆ పరలోక రాజ్యానికి వారసులు చేయాలని అంతా సమాప్తం చేసిన ప్రభు అని చెప్పేసి తండ్రికి మరి మొరపెడుతున్న అక్కడ ఒక మాట పలుకుతూ ఉన్నాడు. ఒక విజయోత్సవమైన మరి మాట అనమాట, ఒక దృఢమైన మాట, ఒక గట్టిగా పలుకుతున్నాడు ఆ మాటని. సమాప్తమైనది తండ్రి, నేను చేసిన, నువ్వు నన్ను పంపించిన పని సమాప్తం చేసిన, పూర్తయిపోయింది, ఇంకేం మిగిలించలేదు నీ కొరకు, నువ్వేం చెప్తే నేను అది చేశాను. చూడండి, ఆయన పని ఏంటి? ఆయన ఏం పని కోసం వచ్చిండు ఈ లోకంలో కనంటే నశించిపోయే ఆత్మలను వెదకి రక్షించటమే ఆయనకు ఆహారము పానీయం. నేను తండ్రి పనుల మీద ఉండలేదా అని చెప్తాడు ఒకనొకరు దినాన తండ్రితో తనను వెతుకుతున్నప్పుడు. చూడండి, ఆయన పని మీద వచ్చిండు, ఆయన రాజ్యాన్ని కట్టిండు, ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేసిండు, పాపాన్ని సమాప్తం చేసిండు, శాపమును మనపైన ఉన్న శాపాలను కూడా కొట్టివేసి సమాప్తం చేసిండు. చూడండి ఎన్ని సమాప్తం చేసిండంటే ఇక్కడ చూడండి అన్ని విధాలుగా దేవుడు ఎంతగానో కృషి చేసిండు, ఎంతగానో కష్టపడి పని చేసిండు. రేయం పగళ్ళు కూడా నిద్రపోకుండా, ఆహారం అనకుండా, నిద్ర లేకుండా చేసిండు. మనమైతే చేయగలుగుతామా? మానవులు మనకి ఏదైనా పని చెప్తే దేవుడు అయ్యో ఇంకా రేపు పోవచ్చులే, ఇంకో గంట పోవచ్చులే, తర్వాత చూద్దామలే అని అంటాం. కానీ మరి ప్రభువారు అయితే అలా చెప్పలేదు. తన నిద్రని పక్కన పెట్టి, తన ఆహారాన్ని పక్కన, తన ఆకలిని దప్పికనన్నీ కూడా పక్కన పెట్టి దేవుని పని మరి ముట్టించేంత వరకు కూడా ఆయన నిద్రపోకుండా మరి ఎంతగానో కష్టించి పని చేసి సమాప్తం చేసి నేను పలుకుతూ ఉన్నాడు. అటువంటి సమాప్తము అని మనం పలకలేస్తామా? అలాంటి జీవితం మనం కూడా జీవించాలి. యేసుక్రీస్తుతో అంటే ఆయన బిడ్డలము గనక, ఆయన పోలికలు మనం నిర్మించుకున్నాడు గనక మనము కూడా ఒక గట్టిగా ప్రార్థన విషయంలోనైనా, ఉపవాసం విషయంలోనైనా, మరి ఆత్మల భారమ విషయంలోనైనా ఇగో నేను ఈ పని చెయ్యాలి అని చెప్పేసి మనము కూడా మరి చేసి సమాప్తం అని చెప్పగలగాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వీటి కొద్ది మాటలు మీకును, మీ పిల్లలకు, మీ కుటుంబానికి దీవెనకరంగా మలచబడును గాక. ఆమేన్.